టవర్ ఆఫ్ గాడ్ ఈ యానిమే వచ్చేసి 2022 రిలీజ్ అయింది. 2 సీజన్స్ ఉంటాయి. ఫస్ట్ సీజన్ 2020లో రిలీజ్ అయింది. సెకండ్ సీజన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ అనమాట. 3 ఎపిసోడ్స్ వచ్చినాయి అండ్ క్రంచీ రోల్ అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ మనం క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి బ్యామ్, జపాన్లో యూరి. సో రెండు మీనింగ్ ఒకటే, నైట్ అనమాట. మన హీరోయిన్ పేరు వచ్చేసి ర్యాచెల్ అనమాట. యానిమేలో రాహెల్ అని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు, మనం ర్యాచెల్ అని పిలుచుకుందాం. సో స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ మనం టవర్ గురించి తెలుసుకోవాలి. టవర్ ఎలాంటిది అంటే సేమ్ మన కల్కి మూవీలో కాంప్లెక్స్ తెలుసు కదా, సేమ్ అలాంటిది అనమాట. సో పైనకి రీచ్ అయితే ఒక సపరేట్ యూనివర్స్ ఉంటుంది, స్టార్స్, స్కై, ఒక దునియా, సపరేట్ దునియా ఉంటుంది అని చెప్పేసి గట్టి నమ్మకం యాక్చువల్లీ ఉంటుంది కూడా. సో ఇది కథ. సో వాళ్ళ టవర్, టాప్ ఆఫ్ ది టవర్ రీచ్ అవ్వాలంటే లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క గేమ్స్ పెడతామంటారు అన్నమాట. సో ఆ గేమ్స్ క్వాలిఫై అయితే పైకి పంపిస్తూ ఉంటారు, డిస్క్వాలిఫై అయితే ఇంటికి పంపిస్తూ ఉంటారు. సో మన బ్యామ్ అండ్ రేచల్ ఒక టాప్ ఏమంటారు బాటమ్ ఆఫ్ ది టవర్ ఉంటారు అనమాట. సో వాళ్ళు ఎట్లా అంటే మన బ్యామ్ గానికి అసలు ఏం గతం గుర్తుండదు, పాస్ట్ గుర్తుండదు, ఏం గుర్తుండదు. సో ఒక కేవ్లో ఉంటాడు. మన రేచలే వాని దగ్గరకు వచ్చేసి మనకు అన్నీ నేర్పిస్తుంది అనమాట. బయట వరల్డ్ ఎట్లుంటుంది ఏంటి, చిన్న చిన్న ఏమంటారు స్కై అంటే ఏంటో కూడా తెలియదు అనమాట మన మెయిన్ క్యారెక్టర్ బ్యామ్కి. సో రేచల్ అన్నీ చెప్తుంది అనమాట. సో సడన్గా రేచల్ వెళ్ళిపోతుంది అనమాట. పైనకి వెళ్ళాలి, నేను స్టార్స్ని చూడాలి అదే అని చెప్పేసి తనకు ఒక గట్టి డ్రీమ్ ఉంటుంది అనమాట. సో వీని వదిలేసి వెళ్ళిపోతుంది. సో వీనికి రేచల్ తప్ప ఇంకేం వేరే దునియా తెలియదు. సో ఆమె కోసం వీడు వెళ్తాడు అనమాట. సో మన బ్యామ్కి రేచల్ తప్ప వేరే దునియానే తెలియదు అసలు వానికి. సో ఆమె కోసం వీడు టవర్ ఎక్కుతాడు. ఆ ఎక్కే ప్రాసెస్లో ఎంతమందిని కలిసిండు, ఎలాంటి వాళ్ళని కలిసిండు, ఫైనల్లీ ఆమెను కలిసిండా లేదా అనేది మీరు యానిమేలో చూస్తారు. సో చెప్తున్నా, లిటరలీ మిస్టరీ ఉంటుంది అసలు. ఎవ్రీ ఎపిసోడ్ మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టోరీ మస్తు క్యాప్టివేటింగ్ ఉంటుంది అనమాట. అసలు ఎంత బాగుంటుంది అంటే 13 ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ 13 ఎపిసోడ్స్ అసలు కొద్దిగా కూడా బోర్ కొట్టదు అంటే అర్థం చేసుకోండి మీరే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ యానిమేషన్, ఓకే యానిమేషన్ బాగానే ఉంటుంది. అండ్ సీజన్ 2లో బాగానే ఇంప్రూవ్ అయినారు వాళ్ళు కూడా. యాక్చువల్ చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి యానిమేషన్ గురించి, కానీ నాకైతే మస్తు నచ్చింది, యానిమేషన్ బాగానే ఉంది. సో ఇది టవర్ ఆఫ్ గాడ్ యానిమే గురించి. నేను ఇంతగానే ఎక్కువ చెప్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. అమెజాన్ ప్రైమ్ అండ్ క్రంచీ రోల్లో అవైలబుల్గా ఉంది. లింక్ క్లిక్. 2021లో రిలీజ్ అయింది. 2 సీజన్స్ ఉంటాయి. యాక్షన్ అండ్ థ్రిల్లర్. ఇది ఒక చైనీస్ యానిమే. IMDbలో 8.5 రేటింగ్ ఉంది. మై యానిమే లిస్ట్లో 8.7 రేటింగ్ ఉంది. అండ్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో లింక్ క్లిక్ వచ్చేసి నేను చూసిన ఫస్ట్ చైనీస్ యానిమే అనమాట. అసలు ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తోపు ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో స్టోరీ విషయానికి వస్తే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి అనమాట. ఏంటంటే పాస్ట్లోకి వెళ్ళడం అనమాట. ఒకడు పాస్ట్లోకి వెళ్తాడు, ఒకడు ప్రజెంట్లో ఉండి మొత్తం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు. ఇంట్స్ ఇస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ ఒకటి చేస్తూ ఉంటాడు. ఒకడేమో పాస్ట్లోకి వెళ్ళిపోతాడు అనమాట. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే అదొక జాబ్ లెక్క చేస్తూ ఉంటారు అనమాట. పాస్ట్లో ఎవరికైనా రీగ్రెట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా మిస్టేక్స్ చేసి ఉన్నా కూడా, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాటి కోసం జనరల్ వీళ్ళ దగ్గరకు వచ్చి సాల్వ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. జస్ట్ ఆ సిచ్యువేషన్ సంబంధించిన ఒక ఫోటో చూపిస్తే చాలు వీళ్ళు వెళ్ళిపోతారు పాస్ట్లోకి. ఒకడే వెళ్ళిపోతాడు యాక్చువల్లీ. సో ఒకడు ఇక్కడనే ఉండి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాడు, ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి. నేను చెప్తూ ఉంటే అంత అర్థం కాదు, కానీ చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుంటుంది అంటే అసలు యానిమే. ఎమోషన్స్ ఉంటాయి. వీళ్ళు పాస్ట్లోకి వెళ్తారని చెప్పినా కదా, ఆ పాస్ట్లోకి వెళ్ళిన ప్రతి క్యారెక్టర్ లోపల ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్స్ని అసలు వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో పాస్ట్లో కొద్దిగా చేంజ్ చేసినా కూడా ఫ్యూచర్ మీద దెబ్బ పడుతుంది అనమాట. ఇన్కేస్ చనిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అనమాట. సో వీళ్ళు పాస్ట్ని గెలకకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని రావాలి. సో ఇది కథ. సో ఎమోషన్స్ ఉంటాయి ఒక్కొక్క క్యారెక్టర్కి, అవి చూపిస్తూ ఉంటారు. ఆ చూపించే టైంలో ఒక OST ప్లే చేస్తారు చూడు, క్రేజీ ప్లే చేస్తారు లిటరల్లీ. మస్తు ఉంటుంది ఆ OST. మస్తు కనెక్ట్ అవుతాం అండ్ మస్తు ఎమోషనల్గా కూడా ఉంటుంది. అండ్ యానిమేషన్ బాగుంటుంది, మస్తు ఎంగేజింగ్గా ఉంటుంది అండ్ థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. సో నేను చెప్పేది వినే కంటే వెళ్ళి ఒకసారి మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చూడండి, దాని తర్వాత మిగతా ఎపిసోడ్స్ మొత్తం మీరే చూస్తారు. 2 సీజన్స్ ఉంటాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. నెక్స్ట్ యానిమే సజెషన్ వచ్చేసి డెత్ నోట్. డెత్ నోట్ గురించి మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది. యానిమే బిగినర్స్కి డెత్ నోట్ ఈజ్ ద బెస్ట్ యానిమే అని అంటారు అందరూ. ఎవరైనా వెళ్ళి బెస్ట్ యానిమే సజెషన్ ఇవ్వమంటే ఫస్ట్ డెత్ నోట్ చెప్తారు. ఎందుకంటే డెత్ నోట్ చూసిన తర్వాత యానిమే అంటే ఏందో అర్థమవుతుంది, యానిమే వాల్యూ అంటే ఏంటో అర్థమవుతుంది, అసలు యానిమే అంటే ఎంత తోపు అర్థమవుతుంది. సో వన్స్ యానిమే చూడడం స్టార్ట్ చేసిన తర్వాత లిటరలీ మన మూవీస్ చూడడం కూడా మానేస్తారు, అంత తోపు కంటెంట్ ఉంటుంది అనమాట. సో అందులో డెత్ నోట్
ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. డెత్ నోట్ 2006లో రిలీజ్ అయింది. టోటల్ 37 ఎపిసోడ్స్ ఉంటాయి. ఎవరైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూసేయచ్చు. ఇంకా మనం డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. షినిగామి అనే ఒక వరల్డ్ నుంచి ఒక నోట్బుక్ కింద పడుతుంది. అదే మన మెయిన్ క్యారెక్టర్ లైట్కి దొరుకుతుంది. ఆ నోట్బుక్కే డెత్ నోట్ అనమాట. దాంట్లో నోట్ ఏముంటుంది అంటే, మనం ఒక పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకొని వాడి నేమ్ రాస్తే వాడు హార్ట్ అటాక్తో చనిపోతాడు అనమాట. మన లైట్ ఏం ఫిక్స్ అవుతాడు అంటే, ఆ నోట్ చూసిన తర్వాత ఈ లోకంలో ఉన్న అందరు క్రిమినల్స్ని చంపేసి అయిపోతుంది కదా, ఒక పీస్ఫుల్ వరల్డ్ అవుతుంది కదా అని చెప్పేసి క్రిమినల్స్ నేమ్స్ అన్నీ రాస్తారనమాట. అందరు ఒకటేసారి చనిపోతారు. సో హైయర్ ఆఫీసర్స్కి డౌట్ వస్తుంది, ఒకటేసారి ఎట్లా చనిపోతారు హార్ట్ అటాక్తో అని చెప్పేసి. ఇది ఒక పెద్ద మిస్టరీ లెక్క ఉందని చెప్పేసి ఇంకో క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆయన పేరే ఎల్. సో మన లైట్ ఫుల్ స్మార్ట్, ఎల్ ఫుల్ స్మార్ట్. వీళ్ళిద్దరికి జరిగే పోటీ ఉంటుంది చూడు, స్మార్ట్ వర్సెస్ స్మార్ట్. అసలు తో బ్యాటిల్ ఉంటుంది. మైండ్ గేమ్స్, లిటరలీ మైండ్ గేమ్స్ ఆడుకుంటారు అన్నమాట. ఎంత బాగుంటుంది అంటే, యానిమే సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు. సీట్ ఎడ్జ్ అనే పదానికి ప్రాపర్ మీనింగ్ దొరుకుతుంది ఈ యానిమేలో. ఎంత క్యాప్టివేటింగ్ ఉంటుంది అంటే, అసలు ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ పెంచి వదిలిదింటారు అనమాట లిటరల్లీ. ఇంకా ఏమని చెప్పాలి డెత్ నోట్ గురించి. ఒక ప్రాపర్ క్రైమ్ థ్రిల్లర్ లాంటి యానిమే చూడాలనుకుంటే డెత్ నోట్ ఫస్ట్ సజెషన్. లిటరల్లీ ప్రతి ఒక్కరిని అడిగినా కూడా ఇదే చెప్తారు అనమాట. డెత్ నోట్ చూడండి. ఎవరైనా చూడాలంటే పక్కా చూడండి. గ్రేట్ కంటెంట్ మిస్ అవుతున్నారు. ఆల్రెడీ మ్యాక్సిమం అందరు చూసే ఉంటారులే. చూడని వాళ్ళ కోసం ఈ వీడియో సజెషన్. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓకే గాయ్స్, ఇది ఈ వీకెండ్ యానిమే సజెషన్స్ వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త యానిమే సజెషన్స్తో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టాటా, బాయ్ బాయ్, ఇక సెలవు.